సాధారణంగా ఒత్తిడి పెరిగినప్పుడు మనిషి శరీరం కొన్ని ఇబ్బందులకు లోనవుతుంది. అలా ఇబ్బందులకు గురైనప్పుడు శరీరంలోని కొన్ని అవయవాలు క్యాన్సర్ బారిన పడతాయి. అందులో ముఖ్యంగా మహిళలలో ఒత్తిడి పెరిగిన సమయంలో వెంటనే వారి హృదయం మీద భారం పడుతుంది. అలా భారం పడినప్పుడు వారి బ్రెస్ట్లోని కణజాలం గడ్డలుగా మారుతుంది. వాటిని గనుక మహిళలు మొదట్లోనే గుర్తించి చికిత్స చేయించకపోతే గనుక అవి పెరిగి క్యాన్సర్ కణాలుగా మారే అవకాశం ఉంటుంది. కొన్ని రకాల రొమ్ము క్యాన్సర్ చికిత్సకు సహకరించడం లేదని యూకే రొమ్ము క్యాన్సర్ పరిశోధన సంస్థ తెలిపింది. ఈస్ట్రోజన్ గ్రాహకాలపై పరిశోధన వలన ఈ విషయం తెలిసిందని వారు అంటున్నారు. ఒక అధ్యయనంలో పిట్స్బర్గ్ కు చెందిన శాస్త్రవేత్తలు రొమ్ము క్యాన్సర్ ఉన్న 122 నమూనాల్లోని వారసత్వంగా రాని ఉత్పరివర్తనాల ఈఎస్ఆర్ఐ జన్యువులను విశ్లేషించారు. ఈ పరిశోధనలో ఈ జన్యువులో 80% ఈస్ట్రోజన్ గ్రాహకాలు ఉన్నాయని, అవి క్యాన్సర్ కు కారణమవుతాయని నిరూపించబడింది. పరిశోధించిన వాటిలో కొన్ని ప్రాథమిక దశలో ఉన్న నమూనాలని, కొన్ని రెండో దశలో ఉన్నాయని, అవి మెదడుకు, ఎముకలకు, రక్త ప్రవాహానికి పాకాయని అంటున్నారు. పరిశోధనకు ప్రాతినిధ్యం వహించిన డాక్టర్ స్టెఫీ ఆస్ట్రిచ్ ప్రకారం రొమ్ము క్యాన్సర్ మిగతా భాగాలకు వ్యాపించడంలో ఈఎస్ఆర్ఐ జన్యు ప్రభావం అధికంగా ఉంటుందని చెప్పారు.